పాకిస్తాన్ రాను రాను టెర్రరిస్టులకి ఒక సేఫ్ హ్యావెన్ అయిపోతుంది, ఒక స్వర్గధామంలా తయారవుతుంది. 2011లో ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే హతమార్చబడ్డాడు. అమెరికా పాకిస్తాన్లోని అబోతాబాద్ ప్రాంతంలో ఒసామా బిన్ లాడెన్ను ప్లాన్ చేసి మరీ చంపేసింది. తర్వాత మనం చూస్తే ఇండియా పైన పుల్వామా అటాక్, దాన్ని మనం కౌంటర్గా పాకిస్తాన్లో బాలాకోట్ అటాక్స్ చేసాం, అక్కడ కూడా టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి. తర్వాత చైనా కూడా అంటుంది ఉయిగూర్ టెర్రరిస్టులు చాలామంది పాకిస్తాన్లో ఉన్నారని. అంతెందుకు, నిన్నటికి నిన్న ఇరాన్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో అటాక్స్ చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇరాన్ ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేసింది? యాక్చువల్గా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో, ఇరాన్లోని సిస్తాన్ మరియు బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విపరీతంగా వర్క్ చేస్తుంది. అదే జైష్ ఆల్ అదిల్. అంటే దాని మీనింగ్ ఆర్మీ ఆఫ్ జస్టిస్ అనమాట. అయితే వీళ్ళందరూ సున్నీలు అనమాట. మీకు తెలుసు ఇరాన్ ప్రధానంగా షియా దేశం. పాకిస్తాన్ పైన ముఖ్యంగా ఈ జైష్ ఆల్ అదిల్ అనే టెర్రరిస్ట్ సున్నీ ఆపరేషన్స్ మీద ఇప్పుడు ఇరాన్ సీరియస్ అయిపోయిందనమాట. సో ఇరాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, పాకిస్తాన్ దీన్ని స్ట్రాంగ్గా ఖండించింది. దీనిలో 2 చిన్నపిల్లలు కూడా చనిపోయారు, ఇది చాలా తప్పు అని చెప్పి. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ కంట్రీ మీకు తెలుసు, కానీ మీరు చూస్తే పాకిస్తాన్ ఏ ఎయిర్ స్ట్రైక్స్ని ప్రాపర్గా డిఫెండ్ చేసిన పరిస్థితిలో కూడా లేదు. అమెరికా అటాక్ చేసినా, ఎవరు అటాక్ చేసినా ఒసామా బిన్ లాడెన్ చంపడానికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత అమెరికా క్లెయిమ్ చేస్తుందన్నమాట, మేము పాకిస్తాన్లో అబోతాబాద్లో ఆపరేషన్ చేసామని. ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో. ఇదంతా పక్కన పెడితే ఇరాన్ ఒక షియా దేశం రీసెంట్గా సిరియా ప్రాంతంలో కూడా కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మీకు తెలుసు సిరియాలో కొంత భాగం ఇప్పటికీ కూడా ఐఎస్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. లాస్ట్ వీక్ ఒక 10 రోజుల క్రితం ఐఎస్ టెర్రరిస్టులు ఇరాన్లో పెద్ద అటాక్ చేశారు. కసిం సులేమానీ ఆయన యొక్క డెత్ మెమోరియల్ సర్వీస్ 4 years ఆఫ్ డెత్ యానివర్సరీ టైంలో 84 మందిని చంపేశారనమాట బాంబులు వేసి అక్కడ. దాంతో ఇరాన్ చాలా కోపం వచ్చింది. ఈ ఐఎస్ టెర్రరిస్టులు ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా ఎక్కడైతే మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్ దగ్గర సిరియాలో ఆ ప్రాంతాల్లో అటాక్ చేస్తుంది. యాక్చువల్గా షియా లీడర్ బషర్ ఆల్ అసద్, సిరియాలో ఉన్న షియా లీడర్ అనమాట ఆయన. బషర్ ఆల్ అసద్ సిరియన్ లీడర్, ప్రెసిడెంట్ అనమాట ఆయన. బషర్ ఆల్ అసద్ ఇరాన్కి చాలా ఫ్రెండ్. కానీ సిరియాలో ఎక్కడైతే ఐఎస్ గ్రూప్స్ ఉన్నాయో, మిలిటెంట్ ఆపరేషన్స్ ఎక్కువ ఉన్నాయో, ముఖ్యంగా కుర్దిస్తాన్ ప్రాంతం, అంటే కుర్దిస్తాన్ అనే దేశం లేదు, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కుర్ద్స్ అందరు కలిసి మాకు ఈ ప్రాంతం కావాలని. దాని క్యాపిటల్ రీజన్ ఎర్బిల్ అని కూడా అంటుంటారనమాట. సో ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్ చేసింది అనేదే పెద్ద ఇష్యూ వరల్డ్ వైడ్గా. దానికి ప్రధానమైన కారణం జైష్ ఆల్ అదిల్ అనే ఒక టెర్రరిస్ట్ గ్రూపు పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ చేస్తుంది. ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతం, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం నుంచి ఆపరేషన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ జైష్ ఆల్ అదిల్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థకి, సున్నీ మిలిటెంట్ గ్రూప్కి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ తేవటం అనమాట. ఇది వాళ్ళ కోరిక, దానికి స్వతంత్రత కావాలి అని.